తట్టడమే. ఓ మ్యాన్, వార్నింగ్స్ బాబోయ్, కంప్లీట్గా మీరు చూస్తారు, ఒక కంప్లీట్ బ్లాగర్ని చూస్తారు. ఇట్స్ నాట్ అబౌట్ కంటెంట్ గైస్, ఇట్స్ ఆల్ అబౌట్ మెమరీస్. షుగర్ ఎక్కువ, అందుకే నాకు కాఫీలు అంటే విరక్తి. ఫస్ట్ అద్భుతమైన వాటర్ ఫాల్స్ నియర్లో ఉన్నామండి. బై ద వే, మొక్కజొన్న కూడా బాగా తీయగా ఉంది ఫ్రెండ్స్, వెరీ నైస్. వెదర్ అయితే ఇంకా బాగుంది, వైజాగ్ అయితే ఇంకా 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 బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి వైజాగ్ వచ్చాం. వైజాగ్లో మంచి మంచి ప్రదేశాలను తిరిగి చిల్ అవుదాం. ఫస్ట్ మనకి తెలిసిన వాళ్ళదే బాగా ఊరిది, సో మంచిగా చిల్ అయ్యి మంచి మెమరీస్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. లెట్స్ బిగిన్ ద షో. ఇది బ్రో కరెంట్ సిచ్యువేషన్ ఇక్కడ. బాబోయ్ ఏమీ కనిపించట్లేదు, చూడు బ్రో, వణికింగ్స్ మామూలుగా లేదయ్యా. అయ్యో రామచంద్ర. హాయ్ ఫ్రెండ్స్, రాత్రి 11 అవుతుంది అన్నమాట. నేను ఎక్కడున్నాను తెలుసు కదా, అరకు మ్యాన్. వణికింగ్స్ బాబోయ్, సాయిరామ్. జస్ట్ వెదర్ చూపించడం కోసం మాత్రమే ఫ్రెండ్స్. మై గుడ్నెస్, రాత్రి మంచుకి జలుబు వచ్చేసిందనమాట. మంచులో వణికింగ్స్ కదా రాత్రంతా, నిద్ర కూడా లేదు వాడే అమ్మ జీవితం. సో ఓకే, బాగుంది ఫ్రెండ్స్, మజా వస్తుంది, సరదాగా చూసుకుని పోయింది. హాయ్ గాయ్స్, సో చెక్అవుట్ అవుతున్నాం అనమాట ఈ టెంట్ల నుండి. ఇట్ వాజ్ నైస్, బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. ఎక్కడికి వెళ్తానో తెలియదు అన్నమాట ప్రస్తుతానికి అయితే. ఎక్కడికో చోటుకి వెళ్ళి ఒక అద్భుతమైన ప్రదేశాన్ని సందర్శించిన తర్వాత మంచి చిత్రాలు దిగి మంచి చిత్రాలు తీసుకొని ఇన్స్టాగ్రామ్లో పెట్టడమే తక్షణ కర్తవ్యం. ఎందుకో తెలుగులోనే మాట్లాడాలనిపించింది ఫ్రెండ్స్ ఇంట్రో మొత్తం, అందుకే మాట్లాడాను అనమాట. అందరూ చిత్రాలు తీసుకుంటున్నారు, నేను మాత్రం తీసుకోలేదు ప్రస్తుతానికి. మీకు గమనిస్తుంటే బాగుంది కదా వణికింగ్స్ ఫ్రెండ్స్, వణికింగ్స్. యాక్చువల్గా నన్ను అందరూ అడుగుతున్నారు అనమాట, నీకు రెడ్ హుడీస్ తప్ప ఇంకేమి లేవా, వేసుకున్నదే వేసుకుంటావు ఏది లేదా? ఎస్ ఉన్నాయి, కాకపోతే వేరే కలర్స్ అంతగా కనిపించమన్నమాట, నా ఫేస్ని అంత అట్రాక్ట్ చేయదన్నమాట. సో అందుకనేసి ఇవి మాత్రం వేసుకుంటా. సో కుదిరితే ఎవరైనా కాంట్రిబ్యూట్ చేయండి, లేదంటే గిఫ్ట్ కూడా ఇవ్వండి, నో ప్రాబ్లం. ఒక 2-3 హుడీస్ కావాలంటే గిఫ్ట్గా ఇవ్వండి, నేను హ్యాపీగా తీసుకుంటా ఫ్రెండ్స్. అది తెలుసు కదా నా గురించి. గిఫ్ట్లు లేవు, ఏమీ లేదు, ఎవరు ఇస్తారా మన గిఫ్ట్లు? చచ్చా, ఎంజాయ్ చేయడం అంతే. ఎక్కడికి వెళ్తున్నావు తెలియదు, డెస్టినేషన్ కిక్ పోతుంది, వెళ్ళినావా ప్లేస్ చూడినావా వచ్చినావా అన్నట్టే ఉండాలి. ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. కొన్నిసార్లు తెలుసుకోకపోవడం చాలా మంచిది, రైట్? ఎక్కడికి వెళ్దాం, పొగ మంచి చాలా బాగుంది, ఒక మంచి హిల్ స్టేషన్కి వెళ్ళాలని కోరుకుంటాను నేను కూడా. వెళ్ళామంటే అదరకూడదాం ఫ్రెండ్స్, ఎంజాయింగ్ లైఫ్ అంతే. పొగ వస్తుంది నోట్లో నుంచి, వేడి ఎక్కువ ఉంది మనలో. ఇదేనమాట మనం తీసుకున్న బండి అక్కడ వైజాగ్లో. సరదాగా ఈ మాత్రం ఉండాలి మన గ్యాంగ్కి, లేకపోతే కష్టం, పోలేం. పేరు నరేష్, ఎంజాయింగ్ లైఫా. మొత్తం లగేజ్ కింద మీద కడుతున్నారు సరదాగా. వీడి పేరు ఉదయ్ లవర్ బాయ్, వీడి పేరు లాలు లవర్ బాయ్, జీవన్ లవర్ బాయ్. అందరూ మెయిన్ క్యాండిడేట్ యోగానందం ద లిప్స్టిక్ స్పాయిలర్. హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా నాకు కాఫీ తాగే అలవాటు లేదన్నమాట, బట్ అరకులో కాఫీ పౌడర్ చాలా బాగుంది. నాట్ బ్రూ లాగా లేదు, ఇది కొన్ని ఉంటాయి కదా, ఇది చాలా డిఫరెంట్గా ఉంది, టేస్ట్ కూడా బాగుంది, నాకు నచ్చింది. షుగర్ ఎక్కువ వేసాడు, అందుకే నాకు కాఫీలు అంటే విరక్తి. ఫస్ట్ ఇది బాగాలేదు, మళ్ళీ వేరే కాఫీ తీసుకున్నాను. ఇది కొంచెం డీసెంట్గా,
ఏందో ఇది తాగుదామని మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోయినాయి ఫ్రెండ్స్. బట్ ఇట్స్ ఓకే, వచ్చినప్పుడు ఖచ్చితంగా తాగాలి, టేస్ట్ చేయాలి, అదంటే ఇంట్రెస్ట్ లేకపోతే చేయాలి. వెదర్ ఇట్స్ గుడ్ వెదర్ మ్యాన్, ఎంజాయింగ్ లైఫ్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అరకు పైన్ ట్రీస్. ఈ ట్రీస్ చూసుకొని చలో అండి, నైస్. సో ఫ్రెండ్స్, అరకు పైన్ ట్రీస్ తెలుసు కదా. నేను ఎక్కడికి పోయినా నన్ను వెంటనే ఒక ఎమోషన్ ఏంటి తెలుసా, మొత్తం కపుల్సే కదా. నెక్స్ట్ టైం అయినా మా పిల్లతో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను, సీరియస్గా. తెలుసు కదా, ఎవరో ఒక పిల్ల, మా పిల్లలే వస్తారు ఎవరో ఒకరు. కాబట్టి ఇట్స్ వెరీ నైస్ ఫ్రెండ్స్, నైస్ వెదర్, బ్యూటిఫుల్ ప్లేస్. విశాఖపట్నం ఏమనుకున్నాం కానీ బాగానే ఉంది బ్రో. ఈ పర్టికులర్ వ్లాగ్ అనేది యూనో అవుట్ ఆఫ్ ఎమోషన్స్ అనమాట. ఏం మాట్లాడతానో ఏం చెప్తానో నాకే తెలియదు, నచ్చింది చెప్పేయడమే. ఒక గుడ్ మెమరబుల్ వీడియోగా పనికొస్తుంది దాంట్లో. బట్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వ్లాగ్స్. పోను కంప్లీట్గా మీరు చూస్తారు, ఒక కంప్లీట్ వ్లాగర్ని చూస్తారు. ఇట్స్ నాట్ అబౌట్ కంటెంట్ గైస్, ఇట్స్ ఆల్ అబౌట్ మెమరీస్. సో కట్టిగా వాటర్ ఫాల్స్కి వచ్చినాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు అదిరిపోయింది, మాటలో చెప్పలేం కదా. ఇది ఆకలేసి తింటున్నా కానీ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నుంచి. బట్ ఇక్కడ నుంచి అయితే చాలా, నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళేంతవరకు తెలియదు మనకి, చూద్దాం. కానీ వచ్చిన దానికి వర్తా కాదా అని కిందకి వెళ్తే తెలియదు ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఒక లుక్ వేయండి. అదిగో అక్కడ, అక్కడ నుంచి ఎక్కడికో వస్తుంది. అది కిందకి వెళ్ళే వరకు చూడలేము మనం. బై ది వే, మొక్కజొన్న కూడా బాగా తీయగా ఉంది ఫ్రెండ్స్. వెరీ నైస్, వెరీ నైస్, బ్యూటిఫుల్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ until we feel it's a memory, man. Enjoying life. అక్కడ చూసారు, అక్కడ ట్రైన్ వెళ్తుంది. వాడమ్మ ఏం డిజైన్ రా ఇది, చిత్రంగా ఉంది అరకు. కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్, గుడ్ ట్రైన్. సో ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ దగ్గరకు వస్తాం. ఒక ట్రెక్కింగ్ కూడా చేయాలి. ఫాల్స్, ఒక అద్భుతమైన వాటర్ ఫాల్స్ నియర్లో ఉన్నామండి, అంతేనా? ఎస్, ఎక్కడికో ట్రెక్కింగ్ చేయాలి. అంత దూరం ట్రెక్కింగ్ చేసి ఎంజాయ్ లైఫ్.
చాలా ఆల్మోస్ట్ ఈ కొండలో హాఫ్ ఎక్కాలి ఫ్రెండ్స్. హాఫ్ ఎక్కి ఎంజాయ్ చేద్దాం అంతే. చూపిస్తా చూడండి. సో తినే పనే కావాలి ఈ వ్లాగ్ సిరీస్ అంతా. కాకపోతే నేను పెట్టట్లేదు. ఈ చీకలు అంటారు ఫ్రెండ్స్, చీకింగ్స్. తినే పనే బాగానే ఉన్నాయి. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్, మామూలుగా లేదు. మా పోవడానికి ఒక క్యూ, రావడానికి ఒక క్యూ. మంచి సీజన్ కదా. ఏంది ఇది? అట్ట పోతారు, అట్ట వస్తారు, అట్ట పోతారు, అట్ట వస్తారు. అది మన వాటర్ ఫాల్. ఇంకా పైన ఉంది, బట్ ఇదే మనం చూడగలిగేది. చాలా కష్టం రా బాబు. వెరీ 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 డిఫికల్ట్ మై డియర్ ఫ్రెండ్స్. ఐ డోంట్ నో ఏం చేయాలి ఇప్పుడు. తట్టేసిపోవడం అంతే. ఫైనలీ వచ్చేసాం. వర్కింగ్స్ గైస్, సో మచ్ కోల్డ్. ఓ మై గాడ్. వాటర్ ఫాల్లో మునిగాను ఫ్రెండ్స్. వాడెక్కింది ఇంకా మునిగి. సారీ బీప్ బాలేసరిగా. ఫ్రెండ్స్ వాటర్ అనేది -డిగ్రీలో ఉన్నది. వాడే అమ్మ, అయ్యో మామూలు జరగలేదు. మై గుడ్నెస్. ఇట్స్ ఏ వెరీ 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 గుడ్ వాటర్ ఫాల్ గైస్. వాటర్ అయితే చాలా బాగుంది. వెదర్ అయితే ఇంకా బాగుంది. వైజాగ్ అయితే ఇంకా 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 బాగుంది. ఒక అద్భుతమైన వాటర్ ఫాల్ని సందర్శించడం జరిగింది. ఇట్స్ వెరీ నైస్. సరదాగా స్విమ్ చేసా, కాసేపు వణికా, బాగుంది ఫీలింగ్. కాకపోతే ఒకటే ఒక బాధ ఏంటంటే ఇక్కడ కూడా కపుల్స్ మామూలుగా లేదు. అనిపిస్తుంది అప్పుడప్పుడు కంప్లీట్ అంటే బాగున్ను అని. ఇట్స్ ఓకే. ఇదంతా నా ఫ్యామిలీ చూస్తారు, నా ఫ్రెండ్స్ చూస్తారు. ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్రాంక్నెస్ గైస్. అంతే. దాచుకొని మాట్లాడడం వల్ల నో యూస్. ఇలా మాట్లాడితే ఎవరికైనా అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరికి అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమవుతుంది, సెట్ అవుతుంది. సో ఇట్స్ వెరీ నైస్ ట్రిప్. కటిక వాటర్ ఫాల్స్ ఎక్స్ట్రాడినరీ.